హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మైన్. ఇంటికి వెళ్ళిన అజయ్ మొబైల్లో తీసిన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోని చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ శారదా గారి కింద హాల్లో నుండి నిలబడి చిన్న అని పిలవగానే వీడియో ఆఫ్ చేసి రూమ్ నుంచి బయటికి వచ్చి ఏంటి మమ్మీ ఎందుకు పిలిచావు అని అడుగుతాడు అజయ్. ఏం లేదు కిందకి రా చిన్న అనడంతో హా వస్తున్నా మమ్మీ అని కిందకి వస్తాడు. చెప్పు మమ్మీ ఏంటి పిలిచావు అంటాడు. ఇందా పట్టు జ్యూస్ తాగు అని ఇచ్చింది శారద. దీనికోసమే పిలిచావా మమ్మీ అని చిరాగ్గా అంటాడు అజయ్. ఎందుకురా అంత చిరాగ్గా ఉన్నావు అని అంది శారద. శారదాని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏం లేదు మమ్మీ కొంచెం హెడ్ఏక్ అంతే అని జ్యూస్ తీసుకొని తాగుతాడు. అయ్యో అవునా రా నాన్న కూర్చో బామ్ రాస్తాను అని పిలుచుకు వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి బామ్ అప్లై చేసింది శారద. కొద్దిసేపటి తర్వాత సరే మమ్మీ నేను పడుకుంటాను అని చెప్పి పైకి వెళ్తాడు అజయ్. ఇలా 1 వీక్ వరకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ రోజు చిట్టికి తెలియకుండా వీడియో తీయడం, ఇంటికి వెళ్ళాక రూమ్లో కూర్చొని ఆ వీడియో చూస్తూ ఉండడం, ఎవరైనా పలకరిస్తే చిరాకు పడడం, తర్వాత వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అనుకుని నార్మల్గా ఉండడం, ఇది అజయ్ చేసే పని. ఇంటికి వెళ్ళిన చిట్టికి తన ఫ్రెండ్స్ ఇద్దరు లగేజ్తో సహా ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటారు. హేయ్ రక్షిత, పుష్ప మీరొచ్చి ఎంతసేపు అయ్యింది, లేట్ చేశానా అంది చిట్టే. లేదులే చిట్టి మేము వచ్చి జస్ట్ 2 మినిట్స్ అయింది అంది పుష్ప. ఓ సరే లోపలికి పదండి అంటూ డోర్ లాక్ ఓపెన్ చేసింది చిట్టి. చిట్టి నీకో విషయం చెప్పాలి అంది రక్షిత. లోపల కూర్చొని కూడా చెప్పొచ్చు రక్ష అంది చిట్టి. అది కాదు చిట్టి మాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు అంది పుష్ప. అవునా ఎవరు అంది చిట్టి. కావ్య అని ఒక కేక వేయగానే పక్కనే గోడ పక్కన దాక్కున్న కావ్య తలదించుకొని చిట్టి ఏమంటుందో అని కొంచెం భయపడుతూ బయటికి వస్తుంది. అరే కావ్య నువ్వా వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు అంది చిట్టి. తను మనతో పాటు ఇక్కడే ఉంటుందంట చిట్టి. ఆ విషయం నీకు చెప్తే నువ్వేమంటావో అని భయపడుతుంది అంది రక్షిత. కావ్య సైడ్ తిరిగిన చిట్టి కావ్యాని కోపంగా చూస్తూ ఏంటి కావ్య వాళ్ళు చెప్పింది నిజమా అంది చిట్టి. ఆ అది చిట్టి నీకు నీకు ఇష్టం లేకపోతే వద్దులే నేనేదైనా హాస్టల్ చూసుకుంటా అంది కావ్య. అంతే ఫట్మని ఒక శబ్దం వచ్చింది. ఆ సౌండ్ ఏంటా అని చూస్తే కావ్య చెంప మీద చెయ్యి పెట్టుకొని ఏడుపు మొహంతో చిట్టిని చూస్తూ ఉంది. ఏంటే ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి, నా అనుకుని వచ్చిన వాళ్ళకి కొంచెం కూడా ఆశ్రమం ఇవ్వలేను అనుకుంటున్నావా? ఇంతకు ముందే కదా నిన్ను అంత బాగా రిసీవ్ చేసుకున్నాను కాలేజీలో, అప్పుడే అర్థం అవ్వాలి నా గురించి నీకు అంది చిట్టి. సారీ చిట్టి నన్ను క్షమించు నేనెవరితోనూ ఎక్కువ మాట్లాడను, కానీ నువ్వు పరిచయం అయ్యాక నీ మాటలు బాగా నచ్చాయి, నాకు నీతోనే ఉండాలి అని ఉంది, అందుకే వచ్చేశాను అని హగ్ చేసుకొని ఏడుస్తూ అంది కావ్య. తిరిగి కావ్యాని హగ్ చేసుకొని చూడు కావ్య నువ్విప్పుడు ఏడిస్తే నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వను అని బెదిరిస్తున్నట్టు అంది చిట్టి హగ్ నుండి విడివడి. నువ్వు పిలిచినా పిలవకపోయినా నేను లోపలికి పోతున్నా అని చెప్పి లగేజ్ తీసుకుని లోపలికి పారిపోతుంది కావ్య. మిగిలిన ముగ్గురు కావ్యాన్ని చూసి నవ్వుతూ లోపలికి వెళ్తారు. అలా 1 వీక్ ప్రాక్టీస్లో బిజీగా ఉంటుంది చిట్టి. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత అందరూ ఎదురు చూస్తూ ఉన్న రోజు రానే వచ్చింది. కాలేజీలో స్టూడెంట్స్ అంతా రెడీ అయ్యి మెరిసిపోతున్నారు. అందరూ వచ్చి కూర్చున్నారు. ముందుగా లెక్చరర్స్ స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత స్టూడెంట్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నేమ్స్ ఇచ్చిన వాళ్ళందరిలో జూనియర్స్ ముందుగా వచ్చి స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తారు. స్టూడెంట్స్ అంతా గోలగోల చేస్తూ ఉంటారు. కొంతమంది పెయిర్ పెర్ఫార్మెన్స్, తర్వాత చిట్టి, అజయ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవ్వడంతోనే జూనియర్స్ అంతా గోలగోల చేస్తూ విజిల్స్ వేస్తూ అరుస్తూ ఉంటారు. చిట్టి, అజయ్ ఇద్దరు మాస్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ని అదరగొట్టేస్తారు. వాళ్ళ డ్యాన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తూ ఉన్నారు. వాళ్ళ డ్యాన్స్ అయిపోయినా కూడా అలానే చూస్తూ ఉన్నారు చాలామంది. సాంగ్ పెట్టిన సౌండ్ ఆగిపోవడంతో తేరుకున్న వాళ్ళందరూ చప్పట్లతో మారుమోగిస్తారు ఆ ఏరియా మొత్తం. వాళ్ళిద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌కి అంత మంచి రెస్పాన్స్ రావడంతో ఇద్దరు స్టేజ్ పైనే నిలబడి అందరికీ ధన్యవాదాలు తెలిపి కిందకి వెళ్ళిపోతారు. తర్వాత సీనియర్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయ్యే టైంకి అందరినీ లంచ్‌కి టైం అయింది వెళ్ళమని చెప్తారు. అందరూ ఎంతో హ్యాపీగా రకరకాల ఐటెమ్స్‌తో లంచ్ కంప్లీట్ చేసి 2 అవర్స్ తర్వాత స్టేజ్ దగ్గర రెడీగా కూర్చుంటారు సీనియర్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి. అందరూ వచ్చాక సీనియర్స్‌ది కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయ్యాక జూనియర్స్ అందరికీ వెల్కమ్ చెప్తూ కేక్ కటింగ్ కూడా చేస్తారు. ఈ ప్రోగ్రాం ముగిసేలోపు ఈవినింగ్ 5 గంటలు అవ్వడంతో పాటు స్టూడెంట్స్ అంతా ఫుల్ టయర్డ్ అయిపోయి ఉన్నారు. ప్రోగ్రాం అయిపోగానే అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన చిట్టి బ్యాచ్‌లో అందరూ ఒకరిపైన ఒకరు పడిపోతారు బెడ్ పైన. వామ్మో! నేనైతే ఫుల్ టయర్డ్ అయిపోయాను. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి
అని ఒకరంటే నన్ను కూడా అని అందరూ అలా చెప్పుకుంటూ అలాగే నిద్రపోతారు. పాపం చాలా అలసిపోయారు అందరూ. అందరూ నిద్రపోయినా ఒక 3 గంటల తర్వాత కంటిన్యూగా కాలింగ్ బెల్ మోగుతుంది. ఎంతసేపైనా ఎవరు తలుపు తీయకపోవడంతో ఒక ఫోన్ కాల్ వస్తుంది చిట్టీకి. లేవడానికి బద్ధకంగా ఉన్నా కూడా కష్టంగా కళ్ళు తెరిచి చూసిన చిట్టీకి స్క్రీన్ మీద మై లవ్ అని పేరు రాసి వెంటనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్న తనకి అందులో అవతల వాళ్ళు చెప్పిన మాట విని వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా పార్సిల్ పట్టుకొని ఒక అబ్బాయి ఉన్నాడు. హాయ్ సిస్టర్, ఇదిగోండి మీ పార్సెల్ అన్నాడు ఆ అబ్బాయి. హలో నాని, థ్యాంక్ యూ రా అంది చిట్టి. సరే అక్క, గుడ్ నైట్, బాయ్ అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆ పార్సిల్ కవర్ని లోపలికి తీసుకొచ్చి బెడ్ మీద పెట్టి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి నైట్ డ్రెస్లోకి మారిపోయి ఫ్రెండ్స్ ముగ్గురిని లేపుతుంది చిట్టి. ముగ్గురు బద్ధకంగా లేచి నైట్ డ్రెస్లోకి మారిపోయి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేలోపు అందరికీ ప్లేట్లలో వడ్డించి తినడానికి అన్నట్టు రెడీగా కూర్చొని ఉంది చిట్టి. చిట్టి, నువ్వే ఆర్డర్ పెట్టావా అంది కావ్య. లేదు, అక్క ఆర్డర్ పెట్టి పార్సెల్ వచ్చాక కాల్ చేసింది అని అంది చిట్టి. అవునా, అక్క ఎంత బాగా అర్థం చేసుకుంటారో కదా అంది రక్షిత. అవును, నా విషయంలో ఏదైనా కానీ త్వరగా అర్థం చేసుకొని నాకు కావాల్సినవి వెంటనే నా దగ్గరికి చేరుస్తుంది మా అక్క అని అంది చిట్టి. చిట్టి, నువ్వు చాలా లక్కీ అంది పుష్ప. నిజమే, నేను కూడా లక్కీ కూడా అంది చిట్టి. వాళ్ళ మాటల్లోనే భోజనమంతా కంప్లీట్ చేస్తారు. అందరూ తిన్నాక మళ్ళీ బెడ్ పైన పడిపోతారు ముగ్గురు. చిట్టి మై లవ్ అని ఫీడ్ చేసిన నెంబర్‌కి డయల్ చేసి, హాయ్ అక్క, తిన్నావా? ఏం చేస్తున్నారిద్దరూ అంది చిట్టి. మేము తిన్నాం కానీ మీరు తిన్నారా? అందరూ ఏం చేస్తున్నారు? నలుగురు అంది వైషు. తిన్నాము అక్క, అందరూ అలసిపోయారు. సో ఫుల్‌గా నిద్రపోతున్నారు అంది చిట్టి. అవునా, సరే నువ్వు కూడా అలసిపోయావు కదా, వెళ్ళి పడుకోపో చిట్టి అంది వైషు. అలాగే అక్క, గుడ్ నైట్, భాను అక్కను కూడా అడిగినట్టు చెప్పు అంది చిట్టి. అలాగే చిట్టి, ఆల్రెడీ భాను పడుకుంది, నువ్వు కూడా పడుకో, టేక్ కేర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వైషు. అలా వైషు ఫోన్ పెట్టేయగానే చిట్టికి కూడా పడుకోవడానికి వెళ్ళిపోతుంది. అజయ్ కూడా ఫుల్గా టయర్డ్ అవ్వడంతో ఇంటికి రాగానే బెడ్ ఎక్కి బజ్జున్నాడు. తినే టైంకి శారదా గారు లేదా సావిత్రి గారు ఇద్దరిలో ఒకరు సావిత్రి అజయ్ రూమ్కి భోజనం తీసుకువెళ్తుంది. అజయ్ పడుకున్న విధానం చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది. పాపం అలసిపోయి ఎలా పడుకున్నాడో కూడా తెలియడం లేదు. చిన్న చిన్న అని పిలుస్తూ లేపించడానికి ప్రయత్నిస్తుంది సావిత్రి. ప్లీజ్ అమ్మా, నన్ను నిద్రపోనివ్వు, లేవడానికి చాలా బద్ధకంగా ఉంది అని అంటాడు అజయ్. రేయ్ నాన్న, కొంచెం తిను అని బలవంతంగా లేపింది. ముద్దలు కలిపి నోటికి అందించింది సావిత్రి. నిద్రమత్తులో తింటూ సావిత్రి గారి భుజాల మీద అలాగే పడుకుంటాడు. చెయ్యి కడుక్కొని అజయ్ మూతి తుడిచేసి నిదానంగా బెడ్ పైన పడుకోబెట్టి డోర్ ముందరికి వేసి వెళ్ళిపోతుంది సావిత్రి. నెక్స్ట్ డే కాలేజ్లో అప్పుడే కాలేజ్ ఏంటా, ఫ్రెషర్స్ పార్టీ తర్వాత 1 వీక్ హాలిడేస్ ఉంటాయి కదా అని అనుకుంటున్నారా? నిజమే, కానీ వీళ్ళకి లేట్గా కాలేజ్ ఓపెన్ చేయడంతో అన్ని సబ్జెక్టుల్లో లెసన్స్ వెనకబడిపోవడంతో హాలిడేస్ ఇవ్వలేదన్నమాట. జూనియర్స్ అందరూ క్లాస్ రూమ్లో చిట్టి చుట్టూ చేరి, నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేసావు చిట్టి అని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉన్న సమయంలోనే ప్రభాకర్ క్లాస్ రూమ్కి వచ్చి సైలెన్స్ అని ఒక్క అరుపు అరిచేస్తాడు. ఆ అరుపుకి అందరూ వెనక్కి తిరిగి అక్కడ ఉన్న ప్రభాకర్ని చూసి సైలెంట్గా ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. చిట్టి దగ్గరికి వెళ్ళి, నీ డ్యాన్స్ చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ టైం నాతో కలిసి డ్యాన్స్ చేయి అని అంటాడు ప్రభాకర్. మీ కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ, నెక్స్ట్ టైం నేను ఎవరితోనూ డ్యాన్స్ చేయను. ఈ కాలేజీలో నా డ్యాన్స్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి, అవుతుంది కూడా అంది చిట్టి. ఏంటే ఇదే లాస్టా? వాడితో చేసావుగా, మరి నాతో డ్యాన్స్ చేయడానికి ఏంటి ప్రాబ్లం నీకు అని కొంచెం కోపంగా అడుగుతాడు ప్రభాకర్. అది అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వచ్చింది, ఇంకా మీరు వెళ్తే మేము మా ఫ్రెండ్స్ మాట్లాడుకోవాలి అని కోపంగా పైకి చూస్తూ కూర్చుంది చిట్టి. హలో ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చి చిట్టి ముందు ఆగి హాయ్ బేబ్ అని అంటాడు అజయ్. ఆ మాటకి కోపంగా ఊగిపోతున్న ప్రభాకర్ కొట్టడానికి చూసేలోపు ఫట్మని చెంప మీద ఒక దెబ్బ కొట్టి, ఏంట్రా బేబ్ అంటున్నావు, నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి, ఇంకోసారి బేబీ అని పిలిచావో చంపేస్తాను, మైండ్ యువర్ లిమిట్స్ అని కోపంగా చెప్పి పక్కనే కూర్చున్న కావ్య సైడ్ తిరిగి కూర్చుంటుంది చిట్టి. అంతమంది ముందు కొట్టినందుకు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన బెంచ్ దగ్గరికి వెళ్తున్న అజయ్ని చూసి గట్టిగా నవ్వుతూ, హే చాక్లెట్ బాయ్, ఎలా ఉంది చెంపదెబ్బ అని హేళనగా అంటాడు ప్రభాకర్. ఒక్క సెకండ్లో ప్రభాకర్ ముందుకు వచ్చి ఫట్మని ఒక చెంపదెబ్బ గిఫ్ట్గా ఇచ్చి, ఇప్పుడు చెప్పు ఎలా ఉందో అని అడుగుతాడు అజయ్. రేయ్, నన్నే కొడతావా నిన్ను అని అజయ్ కాలర్ పట్టుకుంటాడు ప్రభాకర్. అజయ్ కూడా ప్రభాకర్ కాలర్ పట్టుకొని,
ఏంట్రా? ఏంటి నీ బాధ అని అడుగుతున్న టైంలోనే లెక్చరర్ వచ్చి, హేయ్ ఏం చేస్తున్నారు? ఏంటి గొడవలు? కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నారా? లేక గొడవలు పడడానికి వస్తున్నారా? ప్రభాకర్, జూనియర్స్‌ని చెప్పాల్సింది నువ్వే. ఇలా గొడవ పడుతుంటే ఎలా? వదులు ఆ అబ్బాయిని అని ఇద్దరిని విడిపించి, చూడు ప్రభాకర్, రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. కొంచెం తగ్గించుకుంటే మంచిది. వెళ్ళిక్కడి నుంచి అని తిడతారు. నీ సంగతి తర్వాత చూసుకుంటాను అని అజయ్‌తో చెప్పి, ఏంటి సార్ కొత్తవాడికి సపోర్ట్ చేస్తున్నారు? నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను అని బెదిరిస్తాడు. ఏంట్రా బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు భయపడే వాడిని కాదు నేను. వెళ్ళిక్కడి నుంచి అని అంటాడు లెక్చరర్. నేనేం చేయగలనో త్వరలోనే మీకు చూపిస్తా అని వార్నింగ్ టోన్‌లో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రభాకర్. వాడు ఒక దుర్మార్గుడు. అజయ్ వాడితో జాగ్రత్త అని చెప్తాడు లెక్చరర్. మీరేమి పట్టించుకోకండి సార్. నన్ను నేను కేర్ చేసుకోగలను అని అంటాడు అజయ్. ఓకే అజయ్ అని చెప్పి స్టూడెంట్స్ అంతా నిలబడి ఉండడం చూసి, సారీ స్టూడెంట్స్ సిట్ డౌన్ అంటాడు లెక్చరర్. అందరూ కూర్చున్నాక లెసన్ స్టార్ట్ చేస్తారు. ఇలా క్లాస్ అయ్యే వరకు సైలెంట్‌గా ఉన్న అజయ్ ఆఫ్టర్‌నూన్ అవ్వగానే లంచ్ బ్రేక్‌లో, ఓయ్ వనజ ఉండవే, అరే ఉండమన్నాను కదా, ఆగు అక్కడే అని పిలుస్తూ చిట్టి వెనకే వెళ్తాడు అజయ్. వెళ్తూ ఉన్నదల్లా ఆగి, ఓయ్ ఏంటి నా వెనక పడుతున్నావు అని అంది చిట్టి. నీతో మాట్లాడదామని అంటాడు అజయ్. నాతో నీకేం మాటలు? నాకు నీతో మాట్లాడడానికి ఇష్టం లేదు. ముందు నువ్వెళ్ళు అంది చిట్టి. నాతో మాట్లాడడం ఎందుకు ఇష్టం లేదు అన్నాడు అజయ్. ఎందుకంటే నాకు చెప్పకుండా, నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఫెయిర్‌గా డాన్స్ చేయడానికి లిస్ట్‌లో నా పేరు రాయించావు. నువ్వు అలా రాయించబట్టే కదా ఆ సీనియర్ ప్రభాకర్ వాడితో ఈ గోలంతా అని కోపంగా అంది చిట్టి. ఆ సీనియర్ గురించి వదిలేయ్. ఇంతకీ నాతో మాట్లాడతావా లేదా అని అంటాడు అజయ్. నీతో మాట్లాడను పోరా చింపాంజీ అని అక్కడి నుంచి వెళ్తూ ఉన్న చిట్టిని పిలిచి, ఏంటే నన్ను చింపాంజీ అంటావా? టెక్కు మొహందానా. పోనీలే మంచి అమ్మాయి అనుకుని చనువుగా మాట్లాడిస్తూ ఉంటే చాలా ఎక్కువ చేస్తున్నావు అని అంటాడు అజయ్. వెళ్తున్నదల్లా వెనక్కి వచ్చి, ఏంట్రా నన్ను టెక్కు మొహందానా అంటావా? పోరా నువ్వే టెంకాయ మొహం, చుంచు మొహం, పెంట మొహం వేసుకొని నన్ను అంటున్నావు అని అంది తిట్టి. చిట్టి అజయ్ ఏమన్నా తక్కువ అన్నట్టు, పోవే చుంచుమొహందానా అని అంటాడు. పోరా పుల్లయ్య అంది చిట్టి. పోవే పుల్లమ్మ అని అజయ్ అంటాడు. వీళ్ళిద్దరూ గొడవ పడే టైంలోనే చిట్టి ఫ్రెండ్స్ అయిన కావ్య, పుష్ప వచ్చి, ఒసే చిట్టి ఏంటే ఇది అని చిట్టిని లాక్కెళ్తారు ఇద్దరు. ఓహో ముద్దు పేరు చిట్టినా అని మనసులో అనుకుంటాడు అజయ్. అయినా చిట్టి తిడుతూనే ఉంది. చిట్టిని క్యాంటీన్‌కి తీసుకెళ్తారు ఇద్దరు. అంతవరకు తిట్లను వెతుక్కుంటూ తిడుతున్న చిట్టి అక్కడ అంతమంది స్టూడెంట్స్‌ని చూసి సైలెంట్ అయిపోయింది. అందరూ కూర్చొని సైలెంట్‌గా తిని క్లాస్ రూమ్‌లోకి వెళ్తారు. అజయ్ మాత్రం చిట్టిని చూస్తూ, ఓ చిట్టి నువ్వు ఉన్నది పొట్టి, కానీ నువ్వు చాలా గట్టి అని అనుకుంటూ, ఏంటే పొట్టి చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావు? నువ్వు అమాయకురాలివి కాదే, నన్ను కాల్చుకు తినే పిశాచివి, దెయ్యానివి. నిన్ను లైన్‌లో పెట్టాలి అంటే ముందు ముందు నీతో ఎలా వేగాలో ఏంటో అని పైకి చూస్తూ అనుకుంటాడు అజయ్. ఒసేయ్ చిట్టి ఏంటే నువ్వు చేస్తున్న పని అంది పుష్ప. ఇప్పుడు నేనేం చేశానే అంది చిట్టి. అజయ్‌తో గొడవ పడుతున్నావేంటే అంది రక్షిత. మరి లేకపోతే ఏంటే, ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నా పేరిచ్చిందే కాక ఇప్పుడు నా వెనక పడుతున్నాడు. ఇది నాకసలు నచ్చలేదు అనుకుంటుంటే మధ్యలో ఆ సీనియర్ బ్యాచ్‌లో ఆ చెత్త ఎదవ ప్రభాకర్ ఒకడు నన్ను టార్చర్ చేయడానికి అంది చిట్టి. అజయ్‌ని వెంట పడుతున్న ఎందుకు నీ వెంట ఎందుకు పడుతున్నాడు? వాడి వెంట అమ్మాయిలు క్యూలో ఉన్నారు అంది రక్షిత. ఏమో నాకేం తెలుసు, వెళ్ళి వాడినే అడుగు అంది చిట్టి. సరేలేవే వదిలేయ్ కానీ అజయ్‌తో గొడవ పడకు అంది రక్షిత. నేను గొడవ పడకూడదు అంటే వాడిని నాకు దూరంగా ఉండమని చెప్పు అంది చిట్టి. సరిలేవే చెప్తాను అంది రక్షిత. ఇంతలో లెక్చరర్ రావడంతో అందరూ సైలెంట్‌గా కూర్చుంటారు. ఈవినింగ్ వరకు కంటిన్యూగా క్లాస్‌లో బిజీ అవుతారు అందరూ. ఈవినింగ్ కాలేజీ అయిపోగానే ఇంటికి వెళ్ళిన చిట్టి వైషుకి ఫోన్ చేసి, హాయ్ అక్క ఏం చేస్తున్నావు అంది చిట్టి. ఏం లేదు చిట్టి, ఇప్పుడే ఇంటికి వచ్చాము. నువ్వేం చేస్తున్నావు అంది వైషు. అప్పుడే అక్కడికి వచ్చిన భాను ఎవరో ఫోన్లో అంది. చిట్టి అంది వైషు. హాయ్ చిట్టి, నువ్వు ఫుల్ టయర్డ్ అయ్యావు అని నిన్న మేము అడగడం మర్చిపోయాం. మీ ఫ్రెషర్స్ పార్టీ ఎలా జరిగింది అంది భాను. సూపర్గా జరిగిందక్క మా ఫ్రెషర్స్ పార్టీ. మేము డ్యాన్స్ కూడా చేశాము అంది చిట్టి. హో గుడ్ అన్నారు ఇద్దరు. నా డ్యాన్స్ వీడియో పంపిస్తాను చూడండి అంది చిట్టి. పంపించు చూస్తాము అంది వైషు. భాను అక్క ఫోన్కి పంపించానక్క అంది చిట్టి. భాను ఫోన్ ఓపెన్ చేసి డ్యాన్స్ వీడియో చూసిన ఇద్దరు, వావ్ చిట్టి ఎంత బాగా చేశారు, డ్యాన్స్ మాత్రం దుమ్ము లేపేశారు.
ఇద్దరు అన్నారు భాను వైషు. థ్యాంక్ యూ అక్కయ్యలు అంది చిట్టి. ఒక్క ప్రభాకర్ గురించి ఇక్కడ జరిగిన సంఘటనల గురించి తప్ప మిగిలిన వాటి గురించి చెప్తూ తన ఫ్రెండ్ చేత వైషు వాళ్ళతో మాట్లాడిస్తుంది చిట్టి. ఒక పక్క మాట్లాడుతూనే కాఫీలు చేసుకొని తాగుతూ ఉన్నారు. ఇలా మాట్లాడుతూనే వంటకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తూ వంట చేయడానికి రెడీ అవుతుంది చిట్టి. వంటల్లో చిట్టికి సహాయం చేస్తూ కిచెన్ రూమ్లోనే ఉన్నారు రక్షిత, పుష్ప అండ్ కావ్య. సరే అక్క ఉంటాను, మీరు కూడా వంట చేసి తిని పడుకోండి అంది చిట్టి. సరేరా బాయ్ గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసింది వైషు. మరుసటి రోజు కాలేజీలో చిట్టికి ఎదురు వస్తాడు అజయ్. అజయ్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది చిట్టి. చిట్టి తనని పట్టించుకోవడం లేదని తనకి వచ్చిన కోపానికి ఆ ప్రభాకర్ని చంపేయాలి అన్నంత కోపంగా ఉన్నాడు అజయ్. అజయ్ ఎదురుపడిన ప్రతిసారి మాట్లాడించకుండా సైడ్ నుంచి వెళ్ళిపోయేది చిట్టి. పాపం అజయ్ 1 వీక్ నుంచి చిట్టి తనని పట్టించుకోలేదు అన్న కోపం, అసహనం, బాధతో ఏం చెయ్యాలో తోచక నైట్ టైం ఫుల్లుగా మందు కొడుతూ సరిగ్గా ఇంటికి వెళ్లకుండా గెస్ట్ హౌస్లోనే స్టే చేస్తూ మార్నింగ్ టైంలో మాత్రం క్లాస్కి అటెండ్ అయినా కూడా ఎవరైనా మాట్లాడించినా సరిగ్గా మాట్లాడకుండా సరిగ్గా ఫుడ్ తినకుండా 1 మంత్ గడిపేస్తాడు. ఈ 1 మంత్లోనే అజయ్ హెల్త్ కూడా చాలా దెబ్బతిన్నది అనే వార్త కాలేజీలో అందరితో పాటు చిట్టికి కూడా తెలుస్తుంది. అజయ్ ఎదురుపడిన ప్రతిసారి కఠినంగా మాట్లాడుతూ పక్కకు తప్పుకొని వెళ్ళిపోయేది చిట్టి. అజయ్ సరిగ్గా క్లాసులకి అటెండ్ అయినా కూడా ముందులా యాక్టివ్లా ఉండేవాడు కాదు. అన్నీ అబ్జర్వ్ చేసిన చిట్టి ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉండేది. చిట్టి తన ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉన్న సమయంలో అజయ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ చిట్టి దగ్గరికి వచ్చి, చిట్టి చిట్టి అక్కడ అజయ్కి ఫుల్గా హెల్త్ బాగాలేదు, చాలా వీక్ అయి పడిపోయాడు, ఇప్పుడే మా ఫ్రెండ్ ఒకడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అని టెన్షన్గా చెప్తాడు ఆ అబ్బాయి. క్షణం కూడా ఆలోచించకుండా అవునా ఏమైంది అజయ్కి, త్వరగా పద వెళ్దాం అని ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది చిట్టి. చిట్టిని అనుసరిస్తూ ఆ అబ్బాయి కూడా ఫాస్ట్గా వెళ్ళి తన బైక్ తీసి చిట్టిని కూర్చోబెట్టి 20 నిమిషాల్లో కిరణ్ హాస్పిటల్ ముందు బైక్ ఆపుతాడు. హాస్పిటల్లో లొకేషన్ ఎక్కడ అని మీరు ఆలోచించకండే, తన ఫ్రెండ్స్ పంపించారులేండి, మీరు మళ్ళీ డౌట్ పడకుండా ఉండడానికి చెప్తున్నాను అన్నమాట నేను. కిరణ్ హాస్పిటల్ ముందు బైక్ ఆగగానే పరుగున నడకతో వెళ్ళి రిసెప్షన్లో మేడం ఇప్పుడే అజయ్ అనే పేషెంట్ని జాయిన్ చేశారు కదా, ఏ రూమ్ అనేది చెప్తారా అని అడుగుతుంది చిట్టి. హా మ్యామ్ 1 మినిట్ అని చెక్ చేసి రూమ్ నెంబర్ 12 మ్యామ్ అని చెప్తుంది రిసెప్షనిస్ట్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పి రూమ్ నెంబర్ వెతుక్కుంటూ పరిగెడుతుంది చిట్టి. చిట్టి వెనకాలే ఆ అబ్బాయి కూడా పరిగెడుతున్నాడు. అజయ్ ఉన్న రూమ్ ముందరే ఇంకో అబ్బాయి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి రాకీ ఇప్పుడు ఎలా ఉంది అజయ్కి అని అడుగుతుంది చిట్టి. డాక్టర్ చెక్ చేస్తున్నారు వను అని అంటాడు ఆ అబ్బాయి రాకీ. చిట్టి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంది. 10 నిమిషాల తర్వాత డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది మా ఫ్రెండ్కి అని టెన్షన్గా అడుగుతున్న చిట్టిని చూస్తూ, అతను సరిగ్గా ఫుడ్ తినక చాలా వీక్ అయిపోయాడు మేడం, అందులోనూ డ్రింక్ ఎక్కువగా యూజ్ చేశారు, ఫీవర్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా వీక్ అయిపోయి స్పృహ కోల్పోయారు, సెలైన్ ఎక్కించాము, ఒక 30 నిమిషాల తర్వాత స్పృహలోకి వస్తారు, అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది డాక్టర్. సరిగ్గా 35 నిమిషాలకు స్పృహలోకి వస్తాడు అజయ్. నర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ డాక్టర్ ఆ అబ్బాయి స్పృహలోకి వచ్చాడు అంది. అవునా సరే పద అని ఫాస్ట్గా అజయ్ ఉన్న రూమ్కి వెళ్తుంది డాక్టర్. డాక్టర్ వెనకాలే నర్స్, ఆమె వెనకాలే చిట్టి, రాకీ, ఇంకో అబ్బాయి వెళ్తారు. డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే డాక్టర్ అతనికి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది చిట్టి. పర్వాలేదండి, ఫీవర్ కొంచెం తగ్గింది, ముందే ఏమైనా ఫుడ్ తీసుకొచ్చి పెట్టండి, మెడిసిన్స్ రాసిస్తాను, అవి తీసుకొచ్చి ఫుడ్ తిన్నాక వేయండి, ఇంకో 30 నిమిషాల తర్వాత ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అంది డాక్టర్. సరే డాక్టర్ అంది చిట్టి. మీరు నాతో రండి, మెడిసిన్స్ రాసిస్తాను అని రాకీకి చెప్పి తన క్యాబిన్కి వెళ్తుంది డాక్టర్. ఆమెను అనుసరిస్తూ వెళ్తాడు రాకీ. డాక్టర్ రాసిచ్చిన షీట్ తీసుకొని మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడిసిన్స్ అన్నీ తీసుకొని అలాగే అజయ్ కోసం 3 ఇడ్లీ పార్సెల్ తీసుకొని వస్తాడు రాకీ. డాక్టర్ రాకీ వెళ్ళిపోయాక అజయ్ పక్కనే కూర్చొని ఫుడ్ ఎందుకు సరిగ్గా తినలేదు అంటా, నీకు డ్రింక్ అలవాటు కూడా ఉందా, ఎప్పటి నుంచి ఉంది అని సీరియస్గా అడుగుతుంది చిట్టి. అది అది ఇంతకు ముందు అని కూడబలుక్కొని చెప్తాడు అజయ్. మరి ఎప్పటి నుంచి ఉంది కోపంగా అంది చిట్టి. మరి నేను చెప్పింది విన్నాక నాకు దూరంగా ఉండను అని మాటివ్వు అని తన అరచెయ్యిని ముందుకు పెట్టాడు అజయ్. విషయం ఏంటో చెప్పు ముందు అని యమ సీరియస్గా అడిగింది చిట్టి. ఇదిగో నువ్వు కోప్పడితే నేను చెప్పను, ముందు మాటివ్వు అని ముద్దుగా అన్నాడు అజయ్. అజయ్ని అలా చూసి ఐస్ అయిపోతూ
సరే కోపన్ను నిన్ను. ఏమీ అన్ను. దూరంగా కూడా ఉండను అని మాటిచ్చింది చిట్టి. అబ్బా! ఆలోచించి మాట ఇవ్వాల్సింది చిట్టి. అజయ్ చేతిలో చిక్కావు తెలుసా ఇప్పుడు? మరి, మరి నసుగుతున్న అజయ్‌ని ఆపి, చూడు నువ్వు ఇలాగే నసుగుతూ ఉండు. నేను వెళ్ళిపోతాను అని దబాయింపుగా అంది చిట్టి. హేయ్! వద్దు, వద్దు. నువ్వు మాటిచ్చావు కదా! నాకు సో ఇప్పుడు భయం లేదులే నాకు. ఎందుకంటే నువ్వు నాకు మాటిచ్చావు కదా! చెప్తాను అని చెప్పడానికి నోరు తెరిచేలోపు ఆ రూమ్‌లోకి వస్తాడు రాకీ. ఇదిగో చిట్టి వాడికి ఫుడ్డు, మెడిసిన్స్ అని 2 కవర్లు ఇస్తాడు రాకీ. ఆ పార్సెల్స్ కవర్స్ తీసుకొని పక్కన పెట్టి నిదానంగా అజయ్‌ని పట్టుకొని లేపిస్తుంటే చిట్టికి హెల్ప్ చేస్తాడు రాకీ. అజయ్‌ని బెడ్‌కి ఆనించి కూర్చోబెట్టి ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేసి అజయ్ ముందర తినమని చెప్తుంది చిట్టి. ఆ ప్యాకెట్‌ని, చిట్టిని మార్చి మార్చి చూస్తాడు అజయ్. ఎందుకలా పార్సెల్‌ని నన్ను మార్చి మార్చి చూస్తున్నావు? చూడ్డానికి కాదు నీ ముందర పెట్టింది. చూసింది చాల్లే గాని తిను అంది చిట్టి. అజయ్ తన ఫ్రెండ్ రాకీని ఇంకో అబ్బాయిని చూడగానే ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే నీ చేతులతోనే నువ్వే తినిపించొచ్చు కదా! అని అంటాడు అజయ్. నేనా? అని క్వెషన్ మార్క్ ఫేస్‌తో చూస్తుంది చిట్టి. హా! నువ్వే. చెప్పింది నేనే అని అంటాడు అజయ్. ఓయ్! హలో! నేను నీకు తినిపించడం ఏంటి? అని అంది చిట్టి. నువ్వే తినిపించాలి. లేకపోతే నేను తినను అని అంటాడు అజయ్. ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? తింటే తిను లేకపోతే పో. నేను పోతున్నా అని అంది చిట్టి. సరే వెళ్ళు. నేను తినకుండా మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్ అయితే నాకు సంబంధం లేదు అని అంటాడు అజయ్. ఏంట్రా బెదిరిస్తున్నావా? లేకపోతే బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? అని అంది చిట్టి. నీ ఇష్టం. ఏమన్నా అనుకో. తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని అంటాడు అజయ్. ఛ! అనవసరంగా వచ్చాను. నిన్ను చూడ్డానికి రాకుండా ఉండాల్సింది. ఈ తలనొప్పి ఉండేది కాదు అని అంది చిట్టి. అవునా? సరే ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు అజయ్. నువ్వు తింటే వెళ్తాను అని పళ్ళు నూరుతూ అంది చిట్టి. పర్వాలేదు తమరు ఇక వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి అని అంటాడు అజయ్. ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తింటావా తినవా అని బెదిరింపుగా అంది చిట్టి. తింటాను. కానీ నువ్వు తినిపిస్తేనే తింటాను అని అంటాడు అజయ్. అజయ్‌ని చూసి మనసులో పాపం అనిపిస్తున్నా కూడా బెట్టుగా నేను తినిపించను అంటుంది చిట్టి. నేను తినాలి అంటే నువ్వే తినిపించాలి చిట్టి అని అంటాడు అజయ్. ఇలా కొద్దిసేపు వీరిద్దరి మధ్య బెట్టు జరిగాక చిట్టినే కొంచెం తగ్గి గోరు ముద్దలు చేసి అజయ్‌కి తినిపిస్తుంది. కానీ కనిపించని తన నవ్వుని తన మీసాల వెనక దాచిపెట్టి పెడుతుంటే సైలెంట్‌గా తింటాడు అజయ్. అజయ్‌కి తినిపించడం పూర్తయ్యాక చేతులు కడుక్కొని అజయ్ మూతి కూడా తుడిచి, "ఇంక నేను వెళ్తాను జాగ్రత్త" అంటుంది చిట్టి. ఇలా జాగ్రత్తలు చెప్పే బదులే "నువ్వే చూసుకోవచ్చుగా దగ్గరుండి" అని అంటాడు అజయ్. "ఇంట్లో తెలుసా నీకు హెల్త్ బాలేదని" అని అంది చిట్టి. "లేదు" అని తల ఊపుతాడు అజయ్. "సరే ఇంట్లో వాళ్ళ నంబర్ ఇవ్వు" అని అంది చిట్టి. "ఇప్పుడు ఇంట్లో వాళ్ళ నంబర్ ఎందుకు" అని అంటాడు అజయ్. "ముందు నంబర్ ఇవ్వు" అని అంది చిట్టి. అజయ్ నంబర్ ఇస్తాడు. చిట్టి ఆ నంబర్‌కి కాల్ చేసింది. అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, "హలో అండి. మీరు అజయ్ మదరా?" అని అంది చిట్టి. "హా! అవును. మీరెవరండి?" అన్నారు శారద గారు. "నేను అజయ్‌కి ఫ్రెండ్‌ని. మీ అబ్బాయికి కొంచెం ఫీవర్ వచ్చి హెల్త్ అప్సెట్ అయింది. మీరిక్కడికి వస్తారా? హాస్పిటల్ అడ్రెస్ చెప్తాను" అని అంది చిట్టి. "ఏంటి? ఏమంటున్నావమ్మా? మా చిన్నాకి హెల్త్ బాలేదా? అడ్రెస్ ఇవ్వు" అని బాధగా అన్నారు శారద గారు. "సరే అండి. ఇప్పుడే పంపిస్తాను. లొకేషన్ ఆన్ చేసుకోండి" అని అంది చిట్టి. సరే అని ఫోన్ కట్ చేసింది శారద. వెంటనే వాట్సాప్ నోటిఫికేషన్ రావడంతో మెసేజ్ చూసుకుంటూ ఇంట్లో ఎవరితో చెప్పకుండా వెనక ముందర చూసుకోకుండా ఫాస్ట్‌గా ఆటో స్టాండ్ దగ్గరికి పరిగెడుతుంది శారద. ఇంతలో అటు సైడ్ నుంచి చాలా ఫాస్ట్‌గా వస్తుంది ఒక కారు. ఆ కారులో ఉన్న అతను తాగి ఉండడంతో స్టీరింగ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. దాంతో శారద వైపు వస్తున్న ఆ కార్ సడెన్‌గా అదుపు తప్పి అక్కడే ఉన్న ఒక చెట్టుకు గుద్దుకుంటుంది. అక్కడ జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో ఆ కార్‌ని ఎవరూ చూడరు. ఇవేవీ పట్టించుకునే స్థితిలో లేని ఆమె ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్లి కిరణ్ హాస్పిటల్‌కి వస్తావా బాబు అని ఆటో డ్రైవర్‌ని అడుగుతుంది. హా మేడం రూ. 20 అవుతుంది అంటాడు ఆ ఆటో డ్రైవర్. సరే త్వరగా పదండి బాబు అని టెన్షన్ పడుతూ అన్నారు శారద గారు. ఆ అబ్బాయి ఆటో స్టార్ట్ చేసి ఎందుకు మేడం అంత టెన్షన్ పడుతున్నారు? ఎవరికి ఏమైంది అని అడుగుతాడు ఆ ఆటో డ్రైవర్. నా కొడుకుకి హెల్త్ బాలేదు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే వెళ్తున్నాను బాబు అని అన్నారు శారద గారు. అవునా మీ కొడుకుకి ఏం కాదులే అమ్మా. మీరు ఏమీ టెన్షన్ పడవద్దు అని అంటాడు ఆటో డ్రైవర్. ఒక 10 నిమిషాల్లో కిరణ్ హాస్పిటల్ ముందు ఆగుతుంది ఆటో. చాలా థ్యాంక్స్ బాబు. డబ్బులు తీసుకో బాబు అని చేయి ముందరికి పెడతారు శారద గారు. పర్వాలేదమ్మా మీరే ఉంచుకోండి అని అంటాడు ఆటో డ్రైవర్. పర్వాలేదు తీసుకో బాబు. డబ్బులిచ్చి హాస్పిటల్ లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర కనుక్కొని అజయ్ ఉన్న రూమ్‌కి వెళ్ళి అక్కడ అజయ్‌ని చూసి అలా చాలా ఏడుస్తారు శారద గారు. శారద గారి ఏడుపు సౌండ్‌కి పడుకున్న అజయ్ మేల్కొని
అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూసి, "మమ్మీ నువ్వెప్పుడొచ్చావు? నాకేమీ కాలేదు. కొంచెం ఫీవర్ అంతే" అని అంటాడు అజయ్. అక్కడ చిట్టి గాని, తన ఫ్రెండ్స్ రాకీ కానీ, ఇంకో అబ్బాయి కానీ ఎవరూ లేరు. సో, శారద గారు వచ్చినట్టు ఎవరికీ తెలియదు. "నీకేం తెలుసురా మా బాధ? ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి? తీరా ఇలా బెడ్ మీద కనిపిస్తావని అనుకోలేదురా. ఒక విషయం అడుగుతా నిజం చెప్పు" అని అంటారు శారద గారు. "ఏంటి మమ్మీ అది?" అని అడుగుతాడు అజయ్. "ఇంటికి రావడం ఎందుకు మానేశావురా? అడిగిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడివి. కానీ ఈరోజు నిజం చెప్పి తీరాలి" అని పట్టుబడతారు శారద గారు. "మమ్మీ ఎన్నిసార్లు చెప్పాలి? కాలేజీకి ఇంటికి కొంచెం దూరం అవుతుంది. అదే గెస్ట్ హౌస్ అయితే దగ్గరగా ఉంటుంది అని. అయినా ఇప్పుడేమైంది అని నువ్విలా ఏడుస్తూ మొండిపట్టు పడుతున్నావు" అని అంటాడు అజయ్. "నీకేం తెలుసురా మా బాధ? మిమ్మల్ని పెంచేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకున్నామో మీకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకునే వాళ్ళం కాదు. మీకేం కావాలి అన్నా దగ్గరుండి టైంకి అన్నీ సమకూర్చేవాళ్ళం. అలాంటిది నిన్నిలా బెడ్ మీద చూస్తాను అని అనుకోలేదురా" అని అజయ్‌ని హగ్ చేసుకొని ఏడుస్తారు శారద గారు. "నువ్వు ఏడవకు. సారీ మమ్మీ. ఇంకెప్పుడు ఇంటికి దూరంగా ఉండను. ఇంటి నుంచి కాలేజీకి వెళ్తాను. మిమ్మల్ని బాధ పెట్టను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు మమ్మీ" అని ఓదార్పుగా అంటాడు అజయ్. "పోరా నేను నీతో మాట్లాడను" అని అన్నారు శారద గారు. "వాట్ మమ్మీ నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటావా?" "నో నేను అలా ఉండనియ్యను" అని అంటాడు అజయ్. "పోరా నీకు హెల్త్ బాలేదు అని అక్కకి, బావకి, మీ నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా?" అని అడుగుతారు శారద గారు. "మమ్మీ నాకు హెల్త్ బాలేదు అని ఇంట్లో ఎవరికీ చెప్పను అని ప్రామిస్ చెయ్యి" అని చెయ్యి ముందుకు చాపుతాడు అజయ్. "అయితే ఇంకెప్పుడు ఇల్లు వదిలి దూరంగా ఉండనని ప్రామిస్ చెయ్యిరా" అని చేతిని ముందుకు చాపుతారు శారద గారు. "ప్రామిస్ మమ్మీ ఇంకెప్పుడు ఇంటికి దూరంగా ఉండను" అని ప్రామిస్ చేస్తాడు అజయ్. "సరే అయితే ఇంటికి రా" అని అంటుంది శారద. "అది కాదు మమ్మీ. ఇప్పుడు నేను ఇంటికి వస్తే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది కదా నాకు హెల్త్ బాలేదని. ఇప్పుడు అందరికీ రీజన్ చెప్పాలి. అందుకే నేను ఒక 2 రోజులు గెస్ట్ హౌస్‌లో ఉండి తిరిగి ఇంటికొచ్చేస్తాను" అని అంటాడు అజయ్. "అంతేకాని ఇప్పుడు మాత్రం నువ్వింటికి రానని అంటావు. అంతేనా?" అని కోపంగా అడుగుతారు శారద గారు. "ప్లీజ్ మా మంచి మమ్మీవి కదా! ఒప్పుకో తల్లి" అని గడ్డం పట్టుకొని బ్రతిమిలాడతాడు అజయ్. ఒక 10 నిమిషాల తర్వాత "సరే కానీ ఒక కండిషన్" అని అంది శారద గారు. "మళ్ళీనా?" అని నోరు తెరుస్తాడు అజయ్. "అవును నీ నోరుని మరీ ఎక్కువగా తెరవకు. దోమలు దూరతాయి" అని అన్నారు శారద గారు. "మమ్మీ" అని చిన్నగా అరుస్తాడు అజయ్. "నువ్వెలా అరిచినా ఇంతేరా" అని అంటారు శారద గారు. "సరే కానీ ఆ కండిషన్ ఏంటో చెప్పు మమ్మీ" అని అడుగుతాడు అజయ్. "ఆ నువ్వు ఈ 2 డేస్‌లో ఎలా ఉంటావో, ఏం చేస్తుంటావో ప్రతి అప్డేట్ నాకివ్వాలి" అని అన్నారు శారద గారు. "అలాగే మాతాజీ" అని అంటాడు అజయ్. ఇంతలో చిట్టి, రాకీ, ఇంకో అబ్బాయి ముగ్గురు కలిసి వస్తారు లోపలికి. అక్కడ ఉన్న శారద గారిని చూడగానే వాళ్ళ అమ్మ అని అర్థం చేసుకుంటుంది చిట్టి. ఎందుకంటే శారద గారి పోలికలే కొన్ని అజయ్‌కి వచ్చాయి. సో, అలా తెలిసిపోయిందనమాట. "హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు?" అని పలకరిస్తుంది చిట్టి. "హలో అమ్మా నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు?" అని అడిగారు శారద గారు. "నేను బాగున్నాను ఆంటీ" అని అంది చిట్టి. రాకీ, ఇంకో అబ్బాయి కూడా పలకరిస్తారు. "నువ్వే కదా నాకు ఫోన్ చేసింది" అని అడుగుతారు శారద గారు. "హా ఆంటీ నేనే" అని అంది చిట్టి. "థ్యాంక్ యూ అమ్మా. నీ పేరు?" అని అడిగారు శారద గారు. "నా పేరు వనజ ఆంటీ" అని అంది చిట్టి. నీ పేరు బాగుందమ్మా నీలాగే" అని అంటారు శారద గారు. "థ్యాంక్స్ ఆంటీ" అని ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది చిట్టి. "అజయ్ ఇక మేం బయలుదేరతాము" అని అంటాడు రాకీ. "సరేరా జాగ్రత్తగా వెళ్ళండి" అని చెప్తాడు అజయ్. "నేను కూడా వెళ్తున్నా అజయ్" అని అంది చిట్టి. "సరే వెళ్ళు ఫోన్ చేస్తాను" అని అన్నాడు అజయ్. "ఆంటీ వెళ్ళొస్తాను" అని చెప్పింది చిట్టి. "ఇంకొద్దిసేపు ఉండొచ్చు కదా తల్లి" అని అడిగారు శారద గారు. "లేదాంటీ ఇప్పటికే లేట్ అయింది. కాలేజీకి వెళ్ళాలి" అంది చిట్టి. "సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళండి" అని అన్నారు శారద గారు. చిట్టి వాళ్ళ ముగ్గురు "టేక్ కేర్ అజయ్" అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. ముగ్గురు కాలేజీకి చేరుకొని తమ క్లాస్ రూమ్‌కి వెళ్తారు. స్టూడెంట్స్ అంతా, లెక్చరర్స్ ఎవరూ లేకపోవడంతో అందరూ గోల చేస్తూ ఉంటారు. చిట్టి వాళ్ళ క్లాస్ రూమ్‌కి రాగానే అందరూ సైలెంట్ అయ్యి ముగ్గురు చుట్టూ చేరి "ఇప్పుడు అజయ్‌కి ఎలా ఉంది హెల్త్? ఇప్పుడు హెల్త్ నార్మలేనా? చెప్పండి" అని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తారు స్టూడెంట్స్ అంతా. ఇప్పుడు పర్వాలేదు" అని అన్నారు. "ఇప్పుడే కదా వచ్చారు. వాళ్ళకి కొంచెం గాలాడనివ్వండి. అందరూ ఇలా గుంపులుగా రౌండప్ చేస్తే ఊపిరి తీసుకోవద్దా వాళ్ళు" అని అంది కావ్య. దాంతో అందరూ నిజమే కదా అనుకొని ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చుంటారు. అజయ్, శారద మాట్లాడుతున్న సమయంలోనే ఆ హాస్పిటల్‌లోకి వస్తారు కొంతమంది సెక్యూరిటీ గార్డులు. ఆ సెక్యూరిటీ గార్డులను చూసి నర్సులు, డాక్టర్లు కొంచెం భయపడతారు. అప్పుడే ఒక బెంజ్ కార్ చాలా స్పీడ్‌గా వచ్చి ఆ హాస్పిటల్ ముందు ఆగుతుంది. ఆ కారులో నుంచి 6 అడుగుల అందగాడు, మన్మధుల్లా ఉన్న హీరో చాలా సీరియస్‌గా కారు దిగి ఫాస్ట్‌గా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్న అతన్ని చూసి ఒక డాక్టర్
సార్ మీరెప్పుడు అని తడబడుతూ పలకరిస్తున్న ఆమె వాయిస్ గొంతులోనే ఆగిపోయింది. ఎందుకు తడబడింది అంటే ఇక్కడ జరిగిన ఒక విషయాన్ని అతనికి చెప్పకపోవడం ఒకటి. ఇంకొకటి అతను చూసిన చూపుకి తన మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఆ డాక్టర్ ముందుకు వచ్చి, "ఏంటి షీలా నేను చెప్పిందేంటి? నువ్వు చేస్తున్నదేంటి? చెప్పిన పని కూడా సరిగ్గా చేయడం చేత కాదా?" అని చాలా సీరియస్‌గా అడుగుతాడు అతను. "సారీ సార్ పేషెంట్లు ఎక్కువ మంది ఉండడంతో విషయం మీకు చెప్పడానికి కుదరలేదు" అని అంది ఆ డాక్టర్. "ఒక్క మెసేజ్ కూడా పెట్టేంత టైం లేదా నీకు?" అని అరుస్తాడు అతను. ఆమె కొంచెం భయంగా అతని ఎదురుగా నించొని, "సారీ సార్ ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యను. ఈ ఒక్కసారికి క్షమించండి సార్" అని అంది ఆమె. "ఈ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నా. వెళ్ళు ఇక్కడ్నుంచి" కోపంగా చెప్పి అక్కడ్నుంచి అతను వెళ్ళాలనుకున్న రూమ్‌లోకి వెళ్తాడు. ఇంతకీ ఇప్పుడిక్కడికి అదే హాస్పిటల్‌కొచ్చిన అతనెవరు? ఆలోచించి చెప్పండి నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.